కంప్లీట్ స్ట్రేంజర్స్ ని ఒక 100 రోజుల పాటు ఒక 20 మందినో 15 మందినో ఒక ఒక హౌస్ లో పెట్టేస్తే వాళ్ళ రియాక్షన్స్ ఎట్లా ఉంటాయి, వాళ్ళు ఒకరితో ఒకరు ఎట్లా బతుకుతారు, ఫోన్లు సెల్ ఫోన్లు కాంటాక్ట్లు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్ తో లేకపోతే ఎట్లా ఉంటారు అని బిగ్ బాస్ యొక్క షో కదా. అయితే ఈ ఈ సీజన్ తీసుకుంటే, ఎయిత్ సీజన్, బిగ్ బాస్ ఎయిత్ సీజన్ తీసుకుంటే, ఈ సీజన్ మీకు ఒక రకమైన కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. ఎందుకంటే చాలా మందికి హౌస్ మేట్స్ ఎవరో తెలియట్లా. మీకు సీరియల్స్ చూసే వాళ్ళకి ప్రేరణ తెలిసేమో, అసలు ఆ మణికంఠ ఎవరో నాకైతే తెలియదు, పృథ్వీ ఎవరో తెలియదు నాకు, నిబిల్ తెలియదు నాకు, ఎవరో కిరాక్ సీత అని ఎవరు అమ్మాయి, నా అమ్మాయి తెలియదు నాకు, బేబక్కన ఉన్నారు ఆవిడ తెలియదు నాకు. నాకు కొంచెం కొద్దో గొప్ప కొంచెం ఐడియా ఉన్న వాళ్ళకి నాలాంటి వాడికి తెలియదు, ఇంక చాలా మంది తెలియకపోయిండు మనలాంటి వాళ్ళు తెలియదు. సో తెలిసిన వాళ్ళు ఎవరయ్యా అంటే విష్ణుప్రియ తెలుసు, ఈ షోస్ అవి చేస్తాం, అది కూడా చాలా తక్కువ తెలుసు ఆ పిల్ల కూడా. శ్రీముఖి లెవెల్లో తెలియదు కదా, అంత పెద్ద యాంకర్ కాదు కదా. అట్లాగే అబ్బాయి బేతికంటే తెలుసు, అంటే అతను నాకు పర్సనల్ గా తెలుసు కాబట్టి తెలుసు అంతే. తర్వాత ఇంకెవరో కూడా ఈ సోనియా ఆకుల అనే అమ్మాయి కూడా షోలో చూసిన తర్వాత చూసేస్తారు నేను కూడా. సో అసలు ఎవ్వరు కూడా తెలిసినటువంటి ఫేసెస్ లేవబ్బా. వరుస పెట్టి మీకు వీక్లీ వన్ ఒక్కొక్కసారి టూ ఎలిమినేషన్స్ అయితే నడుస్తుంటాయి కదా ఓటింగ్ సెక్షన్ తర్వాత. సో ఇప్పుడు కమింగ్ డేస్ లో, ఒక కమింగ్ వీక్స్ లో ఒక పర్సన్ ని వీళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేస్తున్నారు. ఆమె లేడీ, ఆవిడ సీరియల్స్ లో యాక్ట్ చేస్తారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక ఆడియన్స్ కూడా బాగా తెలిసినటువంటి వ్యక్తి. ఆల్రెడీ అప్రోచ్ అయ్యారు, ఆమె ఓకే కూడా చెప్పారు. ఆమె జ్యోతి రాయ్, జ్యోతి మేడం అని పిలుస్తూ ఉంటారు. చూడ్డానికి చాలా యంగ్ ఫొటోస్ అవి పెడుతుంటారు, మనకి ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా యంగ్ కనిపిస్తారు. బట్ ఏజ్ కూడా 45+ అన్నట్టే చెప్తారు. సీరియల్స్ లో కూడా కొన్ని క్యారెక్టర్స్ ఏమో యంగ్వి, కొన్ని ఏమో చాలా ఓల్డ్ క్యారెక్టర్స్ వేస్తూ ఉంటారు. కొంచెం వెర్స్టైల్ యాక్టర్స్ అని చెప్పుకుంటూ ఉంటారు సీరియల్స్ చూసేవాళ్ళు. ఆమె ఈ జ్యోతి మేడం, జ్యోతి రాయ్ ఎవరైతే ఉన్నారో, ఆమెని తీసుకురావడానికి బిగ్ బాస్ యొక్క టీము విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకు చాలా స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే ఫస్ట్ లోనే సంప్రదించారు, ఎందుకంటే బాగా బిజీగా ఉన్న వాళ్ళని, సుజిత ఉందనుకోండి, సుజిత కానీ ఇట్లా జ్యోతి రాయ్ కానీ ఇట్లా కొంతమంది ఉంటారు, నవ్య స్వామి కానీ, వీళ్ళని తీసుకురావడం చాలా కష్టం సీరియల్స్ లోంచి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైనా ఒక సీరియల్ మనం టీవీలో ఈరోజు చూసేటువంటి సీరియల్, హాట్స్టార్ లో చూసే సీరియల్ దాదాపు 2 వీక్స్ ముందే షూటింగ్ కంప్లీట్ అయిపోయి ఉంటుంది. అంటే నెక్స్ట్ ఫ్యూ వీక్స్ కి లేదా ఫ్యూ మంత్స్ కి వాళ్ళు కమిట్మెంట్ ఇచ్చేసి ఉంటారు. ఆ కాల్ షీట్ క్యాన్సిల్ చేసి రావాలంటే చాలా అమౌంట్ అడుగుతారు. అంత అమౌంట్ పెట్టుకోవడానికి బిగ్ బాస్ వాళ్ళు సిద్ధమైతేనే వీళ్ళని పెంచుతారు అనమాట. అందువల్ల జ్యోతిరాయ్ విషయంలో ఏం చేస్తున్నారంటే, ఆవిడ ఒప్పుకున్నా కూడా నాకు ఆల్రెడీ పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అవి అయిపోగానే వచ్చేస్తాను, సో నన్ను వైల్డ్ కార్డ్ లాగా పెట్టండి అనేసి ఆవిడే ఇనిషియేటివ్ తీసుకోవడంతో డెఫినెట్లీ ఐడియా బాగుంది, అట్లాగే చేద్దాం, ఈవెన్ వైల్డ్ కార్డ్ లాగా పంపిద్దాం అనేసి త్వరలో ఈ ఈ మిడ్ నైట్ రావచ్చు, లేదా ఏదో ఒక రోజు మిడ్ నైట్ డెఫినెట్లీ ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీలో జ్యోతి రాయ్, ఎవరైతే జ్యోతి మేడం అంటారో, సీరియల్స్ లో బాగా ఫేమస్ అని చెప్తున్నారు, కన్నడ వాళ్ళకి తెలుగు వాళ్ళకి బాగా తెలుసు అని చెప్తున్నారు సీరియల్స్ చూసే వాళ్ళకి. నేను ఇన్స్టాలో చూసాను ఈ ఈ న్యూస్ గురించి, నాకు తెలిసిన తర్వాత ఇన్స్టాలో వెతికా తప్ప, తర్వాత నెట్ లో చూస్తే ఇన్ఫర్మేషన్ వచ్చింది తప్ప, నేను పెద్దగా సీరియల్స్ లో ఎప్పుడు చూడాల. సో ఈవిడ ఎంట్రీ ఇవ్వబోతున్నారు, ఈవిడ ఎంట్రీ ఇస్తే గేమ్ మొత్తం మారుస్తారు. ఈవిడ ఎంట్రీ ఇస్తూనే ఈవిడతో ఒక పవర్ ఇవ్వబోతున్నారు నాగార్జున ఎవరికి, ఆ పవర్ తో గేమ్ మొత్తం మారబోతోంది అనే ఒక డిస్కషన్ పాయింట్ అయితే ఈ బిగ్ బాస్ ఆడియన్స్ మధ్య నడుస్తుంది. ఈవిడ కాకుండా ఇంకెవరన్నా వైల్డ్ కార్డ్ ఈవిడ కాకుండా ఇంకొక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉందని చెప్తున్నారు, ఒక మేల్. ఎవరైతే బాగుంటుంది ఇండస్ట్రీకి సంబంధించి, నువ్వు లాస్ట్ టైం శివాజీ ఫస్ట్ నుంచి ఉన్నాడులే కానీ శివాజీ, మధ్యలో శివాజీ లాంటి వ్యక్తి ఎవరన్నా కనుక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చే అవకాశం దొరికితే, తెలుగు సినిమా ఇండస్ట్రీకి మీకు సంబంధించినటువంటి వాళ్ళలో ఎవరు వెళ్తే బాగుంటుంది మీ ఉద్దేశంలో అనేది ఒకసారి కింద మీ ఐడియా ప్రకారం కామెంట్ చేయండి.